ముందుగా ఢిల్లీ ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడడం జరిగింది. అవినీతి, అరాచకాలు, మద్యం కుంభకోణాల్లో చిక్కుకున్నటువంటి ఆమ్ ఆద్మీ సర్కార్కు స్వస్తి పలుకుతూ ఢిల్లీ గడ్డపై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నరేంద్రుడి నాయకత్వాన్ని విశ్వసించారు కనుక 2.0లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించారు కనుక మళ్ళా మోడీ గారు మూడోసారి గెలిచారు. ఆయన ఇన్ని మాటలు గెలుస్తున్నారు. ఢిల్లీలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మనకేం ఒరిగింది లేదు అని ప్రజలు నమ్మినారు కాబట్టి కమలం గుర్తు కోటేసి మోడీ సర్కార్ని గెలిపించడం జరిగింది. ఈరోజు 500 సంవత్సరాల నాటి హిందూ కళలను నెరవేర్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక హిందువులు కూడా భారతదేశంలో బీజేపీని ఆదరించడానికి 2029లో కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎన్ని కుటుంబ పార్టీలు ఎన్ని అబద్ధాలు బీజేపీ పైన నెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ కడిగిన ముత్యం లాగా కింద నుంచి పైకి ఎగురుతుందని నేను తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని సెలవు తీసుకుంటున్నాను.